నీ ఓటమి ముగింపు కాదు. కొంతమంది ఏదో ఒక విషయంలో ఓడిపోయారు. చదువుకుంటున్నటువంటి సమయంలో చదువులో ఓడిపోయిన స్టూడెంట్స్ మన మధ్య ఉన్నారు. ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఆ ఉద్యోగ ప్రయత్నంలో గెలవలేక ఓడిపోయినటువంటి నిరుద్యోగులు ఉన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసినా సరే ఆ ఎగ్జామ్లో విజయం సాధించలేక ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. వివాహ వయసు వచ్చింది, సంబంధాలు చూస్తున్నారు. ఎన్ని సంబంధాలు చూసినా ఏ ఒక్క సంబంధం కుదరక దాన్ని ఒక ఓటమిగా భావించి నిరుత్సాహ నిస్పృహ గుండా వెళుతున్న వారు ఉన్నారు. వివాహం అయినప్పటికీ కూడా గర్భఫలం లేక ఒక బిడ్డను పొందుకోవాలని ఆశిస్తున్నప్పటికీ కనీసం ఒక బిడ్డను కూడా కనలేకపోయామే అనేటటువంటి ఒక విధమైనటువంటి నిరుత్సాహ నిస్పృహలో నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు. వ్యాపారంలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, జీవితంలో ఓడిపోయిన వారు ఉన్నారు, ప్రేమలో ఓడిపోయిన వారు ఉన్నారు. రకరకాల ఓటముల చేత అనేక మంది అనేక రీతులుగా తల్లడిల్లిపోతున్నారు, తిప్పలబడుతున్నారు. మరి కొంతమంది అయితే ఆ ఓటమిని ఎదుర్కోలేక